నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మనం మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. అమెరికా భారత్ మధ్య సబ్సీ కేబుల్ రూట్, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. అదానీ ఏఐతో చేతులు కలిపిన గూగుల్ అని కూడా ప్రచురించారు. ఇక అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు, ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభం. ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక వెల్లడించారు. మరి అర్హులైన అందరికీ ఇస్తామని. ఇబ్రహీంపట్నం ట్విస్టులు, స్టే ఎత్తేసిన హైకోర్టు, ఎన్నిక బాధ్యత కలెక్టర్దే. ఖానాపూర్లో మరో ట్విస్ట్ అని కూడా మరి ప్రచురించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగులేదు. 94 మున్సిపాలిటీల్లో విజయం సాధించాం. మరో 2 పర్యాయాలు మాదే అధికారం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే వెల్లడించారు. ఇక అదేవిధంగా పెద్దల సభకు ఎవరు అని తెలంగాణ నుండి 2 ఖాళీలు. రేసులో వేం నరేందర్ రెడ్డి, మధు యాష్కి, విహెచ్ ఉన్నారని కూడా మరి రేసులో ఉన్నట్టుగా ప్రచురించారు. అదేవిధంగా గేమ్ చేంజర్ సీఎం రేవంత్, బీసీలదే పట్టణం, పురుషుల్లో మహిళల ప్రభంజనం, పొరపోరులో మహిళల ప్రభంజనం, రిజర్వేషన్లకు మించిన పదవులు, 61% పైగా వార్డులు, డివిజన్లు బీసీల కైవసం, పంచాయతీలో 52.75% సీట్లు గెలిచిన బీసీలు, సీఎం తీసుకొచ్చిన రిజర్వేషన్ల చైతన్యంలో రాష్ట్రమంతా మార్పు, బీసీలకు 42% రిజర్వేషన్లపై కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం పంపిన సీఎం అని మరి బీసీల గురించి ఆలోచించిన తొలి సీఎంగా కూడా మరి కాంగ్రెస్లో తనదైన మార్కు సృష్టించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చేశారు. రిజర్వేషన్ అయినా కాకుండా స్థానిక జనాభా ఆధారంగా ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలకు పట్టం కట్టే స్థాయి చైతన్యాన్ని ఈ ఎన్నికల్లో నింపారు. ఫలితంగా మునుపెన్నడూ లేని రీతిలో బీసీలకు అధికారంలో వాటా దక్కింది. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా మున్సిపాలిటీలో 61% పైగా వార్డులు, డివిజన్లు గెలుచుకోవటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం చట్టసభల ద్వారా, న్యాయస్థానాల ద్వారా చేసిన పోరాటానికి తెచ్చిన మార్పునకు నిదర్శనంగా మనమైతే చెప్పుకోవచ్చని కూడా ప్రచురించారు. ఇక మున్సిపల్ ఎన్నికల నగారా మోగక ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అస్త్రాన్ని వదలగా, సాంకేతికంగా చట్టపరంగా సాధ్యం కాకపోయినా రాజకీయంగా మాత్రం నేతల మైండ్ సెట్ మార్చేసిందని ఫలితాలు, గణాంకాలు మరి స్పష్టంగా చెప్తున్న ఈ విషయంలో అని చెప్పి మరి అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ బీసీలకు పెద్దపీట వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిజంగానే ఇలాంటి తప్పక పరిస్థితిని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి బీసీలందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితిని మనమైతే గమనించాం. చట్టపరంగా జరగకపోవచ్చు, కానీ రాజకీయంగా ప్రతి పార్టీ కూడా చెయ్యాల్సిందే అన్న విధంగా తీసుకొచ్చిన పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. నాయకులు కూడా స్థానిక జనాభాను బట్టి ఏ వర్గం మెజారిటీ ఉంటే ఆ వర్గానికి టికెట్లు ఇస్తూ గెలుపు తీరం చేరాలనుకున్నాయి. చట్టం 34% దగ్గరే ఆగిపోయిన క్షేత్రస్థాయిలో మాత్రం రికార్డులు విజయాన్ని దక్కాయి. ఏకంగా 61% చైర్మన్ పదవులు బీసీలకు దక్కడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ జరగని ఓ పరిణామం. ఇక అదేవిధంగా మహిళా ప్రభంజనం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారతకు మరి పెద్దపీట వేస్తుండడంతో ఈసారి విద్యావంతులైన మహిళలు పెద్ద ఎత్తున పోటీకి ముందుకొచ్చారు. రిజర్వేషన్ల పరిమితిని దాటి మరో 11% అదనంగా మహిళలు గెలవడం అనేది తెలంగాణ రాజకీయాలు ఇది సామాజిక మలుపుగా, గేమ్ చేంజర్గా కనబడుతుంది. ఆర్టీసీ ఉచిత బస్సుతో మహిళా ప్రయాణాల సమావేశాలు, మరి వేడుకల్లో హాజరు కావడాలు పెరగ్గా రాజకీయ మలుపులో ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఫ్రీ బస్సు, మహిళా సంఘాలకు ప్రోత్సాహం, మహిళా సూపర్ బజార్లు, లోన్లు, ప్రతి మహిళను కోటీశ్వరులు చేయాల్సిన ప్రభుత్వ నినాదాలు, మహిళలకు పెట్రోల్ బంకులు, అద్దె బస్సులు, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో మహిళలను ముందు వరుసలో పెడుతుండటంతో రాజకీయంగా మహిళలు ముందుకు వెళ్ళగలిగారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో తనదైన ముద్ర వేసుకొని తనదైన పాలనతో ముందుకు దూసుకుపోతున్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళలకు కూడా పెద్దపీట వేస్తూ బీసీలకు పట్టం కడుతూ తానేంటో నిరూపించారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగులేదని, 94 మున్సిపాలిటీలో విజయం సాధించాం, మరో 2 పర్యాయాలు మాదే అధికారమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని, వచ్చే 2 పర్యాయాలు కూడా పార్టీ అధికారంలో ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 87.5% టికెట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన సామాజిక న్యాయాన్ని చాటుకుందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉందని, దాదాపుగా 67% బీసీ వార్డు మెంబర్లు కాంగ్రెస్ మద్దతుతోనే గెలిచారని ఆయన పేర్కొన్నారు. ఇక పెద్దల సభకు ఎవరు, తెలంగాణ నుంచి 2 ఖాళీలు. రేసులో వేం నరేందర్ రెడ్డి, మధు యాష్కి, విహెచ్ అని కూడా ప్రచురించారు. రాజ్యసభలో ఖాళీ అవుతున్న సీట్లకు సంబంధించి బుధవారం ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించిన 2 రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ అధికార కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తుంది. పార్టీలో ఏ పదవి లేకుండా ఉన్న సీనియర్ నాయకులు
కళ్ళన్నీ రాజ్యసభ సీటు మీదనే ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో ఒకదాన్ని జాతీయ నాయకత్వానికి కేటాయించడం ఖాయం కాగా మిగిలిన స్థానం కోసం రాష్ట్ర స్థాయి నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రేసులో ఆశావాహుల జాబితా చాంతాడంత ఉంది. ఇప్పటికే వారికి ఉన్న లింక్స్లో హైకమాండ్ దగ్గర సిఫార్సులు స్టార్ట్ చేశారు. పెద్దల సభకు రాష్ట్రంలో గట్టిగానే పోటీ ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీ మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులంతా ఢిల్లీలోనే ఉన్నారు. గురువారం జరిగే సమావేశంలో దీనిపై అధిష్టానం చర్చించే అవకాశం ఉంది. ఇక అదేవిధంగా సింఘ్వీకి రెన్యువల్ కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితులు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ కోట నుండి ఆయన పేరు ఖరారు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే కేసులతో పాటు తెలంగాణకు సంబంధించిన అనేక కేసులు ఆయన వాదిస్తున్నారు. ఒక్క స్థానం 6 హేమాహేమిలు. మరో స్థానం కోసం ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారిలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు సుదర్శన్ రెడ్డి కావచ్చు, కేశవరావు కావచ్చు, ఇక అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, కేశవరావు, వి హనుమంతరావు, జీవన్ రెడ్డి. మరి 37 ఖాళీలకు సంబంధించి 26 ఖాళీలకు షెడ్యూల్ సంబంధించి 26 నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. ఎవరిని వరిస్తుందో మరి ఈ పెద్దల సభకు ఎవరనేది మరికొంత కాలంలో మనకి తేలిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అందరూ కూడా ఢిల్లీలోనే మకాం వేసినట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. ఇక బాల్క సుమన్ అరెస్టు, ఆదిలాబాద్ జైలుకు తరలింపు. నేడు ఆదిలాబాద్ జైలుకు హరీష్లపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. మంత్రి వివేక్ కారుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్కు 14 రోజుల రిమాండ్ విధించింది మంచిర్యాల ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. ఈ కేసులో A1గా బాల్క సుమన్, A2గా మరి మూల రాజిరెడ్డిని చేర్చారు. బాల్క సుమన్తో పాటు రాజిరెడ్డిని ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సమయంలో పోలీసులపై దాడి చేసిన కేసులో బాల్క సుమన్ను బుధవారం అరెస్టు చేశారు. చైర్మన్ వైస్ ఎన్నికల్లో మరి ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు కేతనపల్లి మున్సిపల్ ఆఫీస్కు వెళుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్పై రాళ్లతో దాడి చేయడం, పోలీస్ సెక్యూరిటీ కోడ్ విసిరేయడం వంటివి బాల్క సుమన్ చేశారు. తన అనుచరులను రెచ్చగొట్టి దాడి చేయించడంలో కీలక పాత్ర పోషించారు బాల్క సుమన్. ఈ దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడిన హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ కానిస్టేబుల్. మరో కాంగ్రెస్ కార్యకర్తపై కూడా ఆయన మరి ఈ విధంగా దాడికి పాల్పడ్డారు. మరి కేతనపల్లిలో జరిగిన గొడవపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించడంతో బాల్క సుమన్ను పోలీసులు ఆదిలాబాద్ జిల్లా జైలుకి అయితే తరలించడం అయితే జరిగింది. హరీష్ రావు సుమన్పై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. బాల్క సుమన్ అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు ఖండించడంపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. కేతనపల్లిలో సుమన్ చేసిన గొడవ కనిపించడం లేదా అని హరీష్ రావును ప్రశ్నించారు. నిజంగానే హరీష్ రావు గారు, మీకేమో కొన్నేమో మంత్రాల్లాగా వినపడతాయి, కొన్నేమో చాలా దారుణంగా బూతుల్లాగా వినపడతాయి. ఏంటండి మీరు మాట్లాడేది? మరి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పిచ్చిగా ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా చట్టం ఒకే విధంగా ఉంటుంది కదా, మరి ఎందుకు చేయాలి? రాళ్లదాడి ఎందుకు చేయాలి? సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా మరి సుమన్ను మరి అరెస్ట్ చేస్తారా? మీరు మాత్రం ఏ రకంగా మరి ఖండిస్తారు? చట్టం పని తాను చేసుకుపోతుంది, తప్పు చేస్తే శిక్ష అనిపిస్తారు, లేకపోతే కంపల్సరీ బయటకు వస్తారని చెప్పాల్సింది పోయి మీరు ఎట్టబడితే అట్ట మాట్లాడతారని వివేక్ వెంకటస్వామి గారు కూడా మరి ఖండించారు. దీనైతే బాల్క సుమన్ అరెస్ట్ని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హరీష్ రావును కూడా కేతనపల్లి వచ్చి ప్రచారం చేశాను, కానీ మేము ఎవరిని అడ్డుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయలేదని తెలిపారు. అదే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాంను అర్ధరాత్రి అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీలో అసలు గొడవ లేదని, బాల్క సుమన్ కావాలని గొడవ క్రియేట్ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఓటు వేసేందుకు వెళుతుంటే సుమన్ మా వెహికల్పై రాళ్లు రువ్వారన్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళను పోలీసులు ఎక్కడ అడ్డుకోలేదని కూడా ఆయన తెలిపారు. కాబట్టి బాల్క సుమన్ని అరెస్టు చేసినట్లుగా అయితే తెలవటం అయితే జరిగింది. ఇక అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లో ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభం INPR స్పెషల్ కమిషనర్ ప్రియాంక వెల్లడించారు. రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 252 ప్రకారం అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లుగా సమాచారం. పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ CH ప్రియాంక ఓ ప్రకటనలో తెలిపారు. అక్రిడేషన్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు డిజిటల్ మీడియా, ఫ్రీలాన్సర్స్, వెటరనర్ సీనియర్ జర్నలిస్టులు కూడా అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హత కలిగిన వారు సమాచార శాఖ అధికార వెబ్సైట్ IPR telanggana.gov.in ద్వారా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 9 నుండి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. జర్నలిస్టులు ఎప్పుడైనా తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకునే సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే
జర్నలిస్టుల కోసం 9154170881 ప్రత్యేక హెల్ప్లైన్ నెంబర్ కేటాయించారు. కార్యాలయ పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమాచార శాఖ మీడియా రిలేషన్ విభాగం ప్రతినిధులను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆమె జర్నలిస్టులకు సూచించారు. ఈ రకంగా మరి అయితే ఇప్పుడు అందరికీ కూడా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇస్తామన్నారు, కానీ కేబుల్ నెట్వర్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జర్నలిస్టులకు ఇప్పటి వరకు కూడా అక్రిడేషన్లు ఈ ప్రభుత్వం ఇష్యూ చేయలేదు, అధికారులు ఇష్యూ చేయలేదు. పాత జీవో నెంబర్ ప్రకారం ఇవ్వాలని చెప్పి జర్నలిస్టు సోదరులందరూ కోరుతున్న పరిస్థితిని కూడా మనమైతే చూసాం. ఇక అదేవిధంగా ఆదిలాబాద్లో నవశకం 25 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగరేసిన కంది కలిసొచ్చిన శక్తులతో కలిసి బీజేపీకి బ్రేక్, విధేయులకు బల్దియా పీఠాన్ని మరి అందుకున్నారని కూడా ప్రచురించారు. ఇక బాగున్న పిచ్పై ఎవరైనా బౌండరీలు కొడతారు, కానీ అనుకూలంగా లేని పిచ్పై అంచనాలు పటాపంచలు చేసి విజయం సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని ఆ పార్టీ ప్రత్యేకంగా చూస్తుంది. అనేక పరీక్షలు నిలిచి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి బల్దియా పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేయడంలో కీలక భూమిక పోషించారు. గత 3 ఏళ్లుగా పార్టీని ఎంతో కష్టపడి నిర్మిస్తూ ప్రతి ఎన్నికలోనూ పార్టీని ముందు వరుసలు నిలిపేందుకు సర్వదా శ్రమిస్తున్న కంది శ్రీనివాసరెడ్డి బల్దియా పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేయడంలో సఫలమయ్యారు. కాంగ్రెస్ను గెలిపించడమే కాకుండా తనకు అత్యంత విధేయ కుటుంబానికి చైర్పర్సన్ పదవి వచ్చేలా ఒప్పించి మెజారిటీ సాధించారు. తనకు అత్యున్నత సన్నిహితుడు 2 ఏళ్లుగా తన ముఖ్య అనుచరులుగా ఒకటిగా పార్టీ పురోగతికి కీలకంగా పనిచేస్తూ విధేయతతో అంకితభావంతో ఉన్న బండారి సతీష్ కుటుంబానికి నియోజకవర్గంలో అతి కీలకమైన మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కంది కట్టబెట్టించారు. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా తన రాజకీయ చాణక్యంతో అనుకున్న వారికే పట్టం కట్టడానికి కంది శ్రీనివాసరెడ్డి చేసిన కృషి ఫలించింది. కంది శ్రీనివాసరెడ్డి 25 స్థానాల్లో గెలిచేందుకు పక్కాగా ప్లాన్ చేసినప్పటికీ టికెట్ల కేటాయింపు సమయంలో పోటీతత్వం చివరిలో అనేక సమీకరణాలు ముందుకొచ్చిన అందరినీ కలుపుకుపోయే ఉద్దేశంతో మౌనంగా భరించి అనుకున్న స్థానాలు మరి కొంత రాకున్నప్పటికీ అనుకున్న స్థానాలు కొంత రాకపోయినప్పటికీ ఆయన నిరాశ అయితే చెందలేదు. తనకున్న ప్రయత్నం అయితే మానలేదు. మరి ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి ఆ రకంగా మరి ఆయన ముందుకు దూసుకుపోయారు అని చెప్పాలి. ఇక ఆదిలాబాద్ నవశకంలో భాగంగా మరి ఆయన తనదైన వ్యూహంతో 5గురిని తన వారిని ఇండిపెండెంట్లుగా కూడా గెలిపించుకొని ఇతరులకు కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పీఠం దక్కేలా ప్లాన్ బితో కృషి చేశారు. ఇక ఆ విధంగా కంది శ్రీనివాసరెడ్డి తనదైన మార్కును అయితే ఆదిలాబాద్లో చూపించారు. ఇక ఓవరాల్గా ఇక ఆదిలాబాద్ యొక్క డెవలప్మెంట్ మీద కూడా ఒక రకంగా ఆయన దృష్టి పెట్టారు అనుకోవచ్చు. ఆయనకి ఇప్పటికే కూడా ఆదిలాబాద్ వ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మరి అంబులెన్స్ సేవల ద్వారా నిరుపేదలకు వైద్యం అందాలి, సకాలంలో ఫ్రీ ఉచిత అంబులెన్స్ సేవలు కావచ్చు, లేదంటే 3.5 ఏళ్ల దగ్గర నుంచి నిత్యాన్నదానం కావచ్చు, ఆయన చేస్తున్న సేవలను ప్రజల గుండెలో నింపుకున్నారు. తద్వారా కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి ఎంతో కష్టమైన సరైన ఆదిలాబాద్ జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న మరి పరిస్థితి నుంచి ఈ రోజున మున్సిపాలిటీలో ఏకంగా అందరి మద్దతు కూడగట్టుకుని కాంగ్రెస్ జెండా ఎగురవేసే స్థితికి చేర్చినందుకు కంది శ్రీనివాసరెడ్డి యొక్క కృషిని మరి పార్టీ హైకమాండ్ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. ఇక అదేవిధంగా అమెరికా భారత్ మధ్య సబ్సీ కేబుల్ రూట్ అని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. అదానీ ఏఐతో చేతులు కలిపిన గూగుల్ అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా నెట్ జీరో సిటీగా హైదరాబాద్, గ్రీన్ ఎనర్జీకి తెలంగాణ ప్రాధాన్యం, ముంబై క్లైమేట్ వీక్ సదస్సులో మరి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లను గృహప్రవేశాలకు రెడీ చేయండి, మార్చి 31 వరకు నిర్మాణ పనులన్నీ పూర్తి చేయండి, ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించండి, పెండింగ్లో పెట్టవద్దు, ఇటుక సిమెంట్ కొంత చౌకగా లభించేలా అధికారులు దృష్టి సారించాలి. కరీంనగర్ జిల్లాలో వేగంగా ఇండ్ల నిర్మాణం ప్రోగ్రెసెస్ చాలా బాగుంది, డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోండి. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ పమ్మిల సత్పత్తో కలిసి అలుగునూరు, కోతిరాంపూర్లో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించడాన్ని మనమైతే చూడొచ్చు. ఇక అదేవిధంగా గ్రామ సభల్లో రేడియల్ రింగ్ రోడ్డు భూబాధితుల ఆవేదన, భూమి ప్లాట్లు ఇవ్వాలని, కోట్లు విలువ చేసే భూములకు తూతూ మంత్రంగా నష్టపరిహారం చెల్లిస్తామంటే ఊరుకోమని భూబాధితులు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కార్తీక్ రెడ్డి అయితే తెలిపారు. ఇక మాదక ద్రవ్యాల నిర్మూలన సమిష్ట బాధ్యత అని జిల్లా కలెక్టర్ పమ్మేల సత్యవతి అయితే తెలిపారు. ఇక అదేవిధంగా చూసుకుంటే
కుష్టివ్యాధి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎన్హెచ్ఆర్సీ లెప్రసీ స్పెషల్ మానిటర్ ప్రదీప్త కుమార్ నాయక్ తెలిపారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. కుష్టివ్యాధిపై ప్రజలకు అవగాహన కలిగించాలని కూడా తెలిపారు. ఇక అదేవిధంగా ఆమనగల్లో మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని కూడా నేతలు పిలుపునివ్వడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా భక్తిభావం కఠిన ఉపవాసం 4 రోజుల పాటు దైవనామస్మరణే కనిపించని ఇంకా నెలవంక అని కూడా మరి రంజాన్ స్పెషల్ గురించి ఒక ఆర్టికల్ కూడా రాశారు రంజాన్ గురించి. ఇక అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై స్టే ఎత్తివేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక బాధ్యత కలెక్టర్దేనని యాదగిరిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అతని వాంగ్మూలం తీసుకున్న న్యాయమూర్తి ముగిసిన విచారణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక మంత్రి కళ్ళల్లో ఆనందం చూసేందుకు అధికారులు యత్నం చేస్తున్నారని, ఎన్నికల నిలుపుదల వ్యవహారం గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అయితే వెల్లడించారు. బాల్కా సుమన్ గారు, మీరు ఒకటి మర్చిపోతున్నారు. మీరు ఏది చేసినా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేయాలి, కానీ ఏంటండి గల్లీల్లో రౌడీలాగా రాళ్ళు వేయటాలు ఇలాంటివి ఏంటి? కాబట్టి మీరు ఏది చేసినా మీకు ఏదైనా అన్యాయం జరిగితే చట్టబద్ధంగా ఉంటుంది వెళ్ళాలి. మిమ్మల్ని ఫాలో అయ్యే నాయకుల్ని రెచ్చగొట్టి దాడులు చేపిస్తే ఇదేమన్నా మరి మీ కాలం అనుకుంటున్నారో ఏంటో బాల్కా సుమన్ గారు. మీరు సరిగ్గా యువకుడు అనుకుంటున్నారో మరి రాజకీయ యువకుడు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఇది మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మీరు గొడవలు చేసి ఘర్షణలు చేసి ఏదో అల్లర్లు సృష్టిద్దామంటే ఇది మీ బీఆర్ఎస్ అయ్యాము కాదు, మీరు ఎట్టా పడితే అట్లా ఉండేది కాదు. అర్థమవుతుంది బాల్కా సుమన్ గారు? మీరు మీ గర్వం కానీ ఏదైనా ఉంటే పక్కన పెట్టండి. ఒక మంత్రి కావచ్చు, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ కార్ల మీద రాళ్ళెలా రువ్విస్తారు మీరు? మరి పట్టుకుని మీకు చక్కగా బిస్కెట్లు చాక్లెట్లు పెడతారా జైల్లో పెట్టకుండా? మీకు ఏదైనా అన్యాయం జరిగింది అనిపిస్తే చట్టపరంగా వెళ్ళాలి. లా అండ్ ఆర్డర్ని మిస్ చేసేటట్టు ఏ రకంగా మీరు వెళ్తారు బాల్కా సుమన్ గారు? దీన్ని హరీష్ రావు గారు ఖండించడం అనే దాన్ని కూడా మరి వివేక్ గారు కూడా తీవ్రంగా తప్పు పట్టిన పరిస్థితి మనం చెప్తున్నాం. మీరేమనుకుంటున్నారు? బాల్కా సుమన్ ఈ రకంగా వ్యవహరించడాన్ని, చట్టాన్ని తన చేతుల్లో తీసుకోవడాన్ని మీరు ఎలా చూస్తారు? కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. ఇక కలెక్టర్ను కలిసిన మున్సిపల్ చైర్పర్సన్ దంపతులను కూడా ప్రచురించారు. ఇక హత్య కేసులో నిందితుడికి రిమాండ్ అని మొయినాబాద్కు సంబంధించి మండల పరిధిలోని కాంసీబౌలి గ్రామ శివర్లో సోమవారం జరిగిన హత్య కేసు గురించి 24 గంటలు ఛేదించారు పోలీసులు. నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు తరలిచ్చారు. ఇక జర్నలిస్టులు సామాజిక బాధ్యతతో పనిచేయాలని TUWJ రంగారెడ్డి జిల్లా మీడియా డైరీ ఆవిష్కరణ సభలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు. బెల్లంపల్లి తాపీ సంఘం భవనంలో మెగా రక్తదాన శిబిరాన్ని అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2 ఏళ్లలో నల్గొండను స్మార్ట్ సిటీగా మారుస్తామని హైదరాబాద్కు ధీటుగా పట్టణాభివృద్ధి 1.30 కోట్లతో పార్కులకు పనులు శంకుస్థాపన, రౌడీజం గంజాయిపై ఉక్కుపాదమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా విద్యార్థులను డాక్టర్లు IASలుగా చూడటమే నా ఆశయం అని కూడా మరి సెల్ ఫోన్లకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్ అని, అధ్యాపకులు రోజుకు 2 గంటలు అదనపు తరగతులు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో మరి విద్యార్థుల దశ నుంచి కూడా మరి సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని కూడా ఆయన పిలుపునివ్వడం అయితే జరిగింది. ఇక 272 కోట్లతో చర్చి కాలనీ అభివృద్ధి పనులు ఉప్పల్ డివిజన్ పరిధిలో జరుగుతున్నాయని కూడా ప్రచురించారు. ఇక చక్రీపురం చౌరస్తాలో ఘనంగా సంత సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు కూడా జరిగినాయి, దాని గురించి కూడా ప్రచురించారు. ఇక విప్పల సింగారంలో ఇందిరమ్మేళ గృహప్రవేశమని లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే పాయం అని కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన న్యూస్ కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం అని కూడా ప్రచురించారు. ఇక ఖమ్మం ఆశ్రమ పాఠశాలలో అస్తవ్యస్తం, పర్యవేక్షణపై నీలి నీడలు, మరి విద్యార్థుల క్షేమం గాలికి ఉన్నతాధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు, అటెండెన్స్ నిల్, కలెక్షన్స్ ఫుల్, గిరిజన బిడ్డల బతుకులు బుగ్గిపోవాలని కూడా మరి ప్రచురించారు. ఇక ఖమ్మం జిల్లాలో ఏదైతే జరుగుతుందో ఖమ్మం ఆశ్రమ పాఠశాలలో తీవ్ర అస్తవ్యస్తంగా ఉన్నాయని కూడా దీని గురించి మొత్తం కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అన్నీ తానే అంత్యక్రియలో పాడిమోసి తల్లిని కొరివి పెట్టిన కూతుళ్ళని, మరి మగవారు లేకపోవడంతో కవలల అక్కా చెల్లెళ్ళు అన్నీ తానే మృతదేహం పాడిమోసి తల కొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన మండలంలో చోటు చేసుకున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని మంగాపురంలో తండాకు చెందిన తేజావత్ భాగ్యలక్ష్మికి 45 మరి అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. ఆమె కుమారులు లేకపోవడంతో అంత్యక్రియలపై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మగవారు లేరనే దిగులు వద్దని, తాము ఆడపిల్లలమైనా కూడా కుమారులు చేసే కార్యక్రమాలే తాము చేస్తామని తన 2 కూతుళ్ళు లక్ష్మీ ప్రసన్న, శ్రీలత ముందుకు వచ్చారు. మరి తల్లి అంత్యక్రియలు అన్నీ తానే నిర్వహించారు. తల్లి మృతదేహం పాడేమోశారు. మరి చిన్న కూతురు శ్రీలత తలకరువు పెట్టారు. సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. అక్క చెల్లెలు పాడిమోసే సమయంలో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ రోజుల్లో ఆడమగ తేడా లేదు అనడానికి ఇదొక నిదర్శనంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక 6 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని CITU ఆధ్వర్యంలో మెరుపు సమ్మెకు దిగింది CITU అని కూడా ప్రచురించడం అయితే ఇక జరిగింది. ఇక దర్జీ కుటుంబానికి మున్సిపల్ చైర్మన్ ఆర్థిక సహాయాన్ని అందించారని, ఇక సత్తుపల్లి
పట్టణ పరిధిలో దర్జాగా పనిచేస్తూ కుటుంబ పోషణ చేస్తున్న డిఎన్ చారి గత కొంతకాలంగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. మరి దర్జా కుటుంబానికి మున్సిపల్ చైర్మన్ ఆర్థిక సహాయాన్ని అయితే అందించడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా ఇక నెక్స్ట్ చూసుకుంటే సైకలాజికల్ థ్రిల్లర్తో వస్తున్న అనుపమ అని కూడా అనుపమ పరమేశ్వరన్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆ జోనర్ ఈ జోనర్ కాదు, అన్ని జోనర్లు టచ్ చేస్తూ తనకంటూ ఒక యాక్టింగ్ స్కిల్ని మరి చిన్న హీరో పెద్ద హీరో అని కూడా తేడా లేకుండా వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకొని సంథింగ్ స్పెషల్గా వెళుతుంది అనుపమ పరమేశ్వరన్. ఇక ఈ కోవలోనే వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తన పుట్టినరోజు ఫిబ్రవరి 18 సందర్భంగా అభిమానులకు అదిరిపోయి అప్డేట్ ఇచ్చారు. పాన్ ఇండియా రేంజ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అనుపమ ఇప్పుడు ఒక ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో అనుపమ పరమేశ్వరన్ దర్శకుడు అర్జున్ షాన్ కాంబినేషన్లో వచ్చిన షార్ట్ ఫిల్మ్ డిజిటల్ ప్లాట్ఫామ్పై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇదే హిట్ జోడీ వెండి తెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ ఫీచర్ ఫిల్మ్పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. నేషనల్ లెవెల్లో రుస్తుమ్, ప్యాడ్మ్యాన్, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా, బెంచ్ మార్క్ స్టోరీ టెల్లర్స్ మరియు ఎస్కే గి మరి ఎంటర్టైన్మెంట్ సంస్థలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓవరాల్గా మరి మహా దినపత్రికలో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ని చదివాము. అదేవిధంగా చూస్తే ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, ఓవరాల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని విపులంగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేసాం. ఒకటి మాత్రం కరెక్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండి నిష్పక్షపాతంగా వార్తల్ని రాస్తూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండి ఏకైక దినపత్రిక మహా దినపత్రిక. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు కూడా నిరంతర వార్తా విశేషాల కోసం, వార్తా స్రవంతి కోసం చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.